2000 కరెన్సీ నోటును చలామణిలో నుంచి ఉపసంహరించుకున్నట్లు మే 18న ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. నోట్ల మార్పిడికి ఆర్బీఐ సెప్టెంబర్ 30వ తేదీ గడువు వరకు విధించింది. 2000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ఇంకా 3 రోజుల సమయం ఉన్నా రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు కావడంతో ఇక ఈ నెలలో 2 రోజులే బ్యాంకులు పనిచేస్తాయి. ఆగస్టు 31 నాటికి 3.32 లక్షల కోట్ల విలువైన 2000 నోట్ల బ్యాంకులకు చేరాలని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. 18వ తేదీన ఆర్బీఐ 2000 రూపాయల కరెన్సీ నోట్లను చలామణిలో నుంచి రద్దు చేస్తున్నాము. ఇక నుండి సెప్టెంబర్ 30 లోపే వీటిని మార్చుకోవాలి, లేదంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలనేది ప్రకటించిందో ఆ గడువు కూడా మరో 2 రోజుల్లో మిగిలి ఉంది. సో ఈ రేపు బ్యాంకు హాలిడే, దేశవ్యాప్తంగా బ్యాంక్స్ అన్ని హాలిడే ఉన్నాయి. సో ఇక మిగిలినవి 29, 30 తేదీలే మిగిలి ఉన్నాయి. మనము గత అంటే ఎప్పుడైతే 2017లో ఎప్పుడైతే పెద్ద నోట్లు రద్దు అయ్యాయో అప్పుడు ప్రజలైతే చాలా ఇబ్బందులు అయితే పడడం జరిగింది. కానీ ఈసారి ఏదైతే 2000 రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు జనాలకు కూడా పెద్దగా ఎవరు కూడా ఇబ్బందులు అయితే పడట్లేదని చెప్పొచ్చు. బ్యాంకుల ముందు 2017లో ఏ విధంగానైతే ఉన్నాయో బ్యాంకుల ముందు అయితే పెద్ద పెద్ద క్యూలు అయితే లేవని చెప్పవచ్చు మనము. అయితే సెప్టెంబర్ 30 వరకు గడువు ఏదైతే ఆర్బీఐ ప్రకటించడం జరిగిందో ఈ గడువును మళ్ళీ పొడిగిస్తారా, లేదంటే సెప్టెంబర్ 30 తోటే ఈ గడువు ముగుస్తుందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మనకు ఇప్పటివరకు అయితే ఆగస్టు 31వ తేదీ నాటికి 2000 రూపాయల నోట్ల కరెన్సీ అయితే ఉందో 93% ఆర్బీఐకి అంటే బ్యాంకులో డిపాజిట్ అయ్యాయి అని చెప్పి కూడా ఆర్బీఐ అధికారులు ధృవీకరిస్తూ ఉన్నారు. అందులో ఆ 93% ఏదైతే ఉందో అందులో 87% డిపాజిట్ల ద్వారా ప్రజలు డిపాజిట్లు చేశారని వాళ్ళ అకౌంట్లలో, అదేవిధంగా ఒక 13% ఎవరైతే నోట్లు లైన్లలో నిలబడి మార్చుకున్నారని చెప్పి కూడా ఆర్బీఐ రికార్డులు చెప్తా ఉన్నాయి మనకి. సో అంటే ఆగస్టు 31 నాటి లెక్కల ప్రకారం అయితే ఇంకా 7% కరెన్సీలు ఇంకా బ్యాంకులకు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు అయితే ఇంకా 7%లో ఇప్పటివరకు అంటే ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఎంతవరకు రిటర్న్ వచ్చింది ఆర్బీఐకి, సో ఆ లెక్కలు అనేవి ఇంకా ఆర్బీఐ వెల్లడించాల్సి ఉంది. సో ఆ లెక్కల తదనుగుణంగా మనం ఒకసారి ఆ 93% ఏదైతే ఉందో ఆ 2000 కరెన్సీ నోట్ ఆగస్టు 31 నాటికి చూసుకున్నట్టయితే ఆ 3.32 లక్షల కోట్ల విలువైన కరెన్సీ అయితే ఆర్బీఐకి చేరిందని చెప్పి కూడా ఆర్బీఐ లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే ఈసారి ఈ 2 రోజుల్లో గడువు ముగుస్తుండడంతో అంటే ఒకవేళ ఈ 7%లో ఇప్పటివరకు ఎంత పర్సెంట్ బ్యాంకులకు చేరింది, అదేవిధంగా ఇంకా మార్చుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి లెక్కలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్బీఐ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. మొత్తానికైతే మరో 2 రోజుల్లో ఈ చివరి గడువు అయితే సెప్టెంబర్ 30తో ముగియనుండడంతో అధికారులు మరొకసారి ఈ గడువును పొడిగిస్తారా, ఇప్పటివరకు అయితే ఎంత కరెన్సీ ఇంకా పెండింగ్లో ఉంది, చలామణిలో ఉంది, ఇప్పటివరకు ఆర్బీఐకి ఎంత వచ్చిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే మరో 2 రోజుల్లో గడువు ముగుస్తుండడంతో మరోసారి అయితే 2000 రూపాయల నోట్ ఏదైతే ఉందో ఈ రద్దు అనేది ఇప్పుడు మరోసారి అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్. మే